हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। లామియేసి కుటుంబానికి చెందిన తులసి శాస్త్రీయనామం ఓనిమం బాసిలికం. తులసిని ఇంగ్లీష్లో బాసిల్ అని పిలుస్తారు. ఈ తులసి మొక్కకు 300 రకాల వ్యాధులను తరిమి కొట్టే శక్తి ఉంది. తులసిని మూలికలలో రాణిగా పిలుస్తారు. తులసిలో దాదాపుగా 32 జాతులు ఉన్నాయి. తులసిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తులసి ఆకులను రోజుకి 4 తీసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గొంతు ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు వంటివి రాకుండా ఉండాలి అంటే తులసి కీలకమైన పాత్రను పోషిస్తుంది. రోజుకి 4 లేదా 5 ఆకులను తుంచి శుభ్రంగా కడిగి నమిలితే సరిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటివి ఏమీ రాకుండా ఉంటాయి. తులసిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, విటమిన్ ఏ, సి, కే, మాంగనీస్, రాగి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వులు, అలాగే అవసరమైన అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తులసి ఆరోగ్య పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. హిందువులు తులసిని పూజిస్తారు. మన భారతదేశంలో ముఖ్యంగా 3 రకాలు తులసులు ఉన్నాయి. ఈ 3 రకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి. 5000 సంవత్సరాల నుండి దాదాపుగా అనేక రకాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదం చికిత్సలో తులసి ఆకులు, తులసి గింజలను ఉపయోగిస్తున్నారు. మనలో చాలామంది తులసి ఆకులు నమిలితే మంచిదని నములుతూ ఉంటారు. కాకపోతే వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలీదు. కొంతమంది తులసి ఆకులను నమలటానికి కష్టంగా భావిస్తారు. అలాంటి వారు ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. తులసి ఆకులను రాత్రి సమయంలో నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ ఆకులను నమిలి తింటూ ఆ నీటిని తాగితే చాలా మంచిది. ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తులసి గొంతు నొప్పి, శ్వాసకోశ వ్యాధులకు సహజ సిద్ధమైన ఒక ఔషధం అని చెప్పవచ్చు. ఒత్తిడి తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత ఉండేలా చేస్తుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రిలాక్స్గా ఉండేలా చేస్తుంది. శరీరాన్ని శారీరక మరియు జీవక్రియ, రసాయనిక ఒత్తిడి నుండి కాపాడుతుంది. తులసిలో ఉండే యుజనాల్ అనే సమ్మేళనం వివిధ రకాల క్యాన్సర్ల మీద పోరాటం చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలైన అజీర్ణం, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ సమస్యలు ఉన్నవారు భోజనం చేయడానికి ముందు 5 తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగితే సరిపోతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. తులసిలో సోపోనిన్లు, ఫ్లవనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వలన హైపోగ్లైసెమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తులసి ఆకులను నమిలి తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలోకి వస్తాయి. తాజా తులసి ఆకులు ప్రొటెక్టివ్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. శరీరం నుండి అనవసరమైన విషయాలను తొలగిస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంటిలో తులసి మొక్క ఉంటుంది. ఒకవేళ స్థలం లేకపోయినా మనలో చాలామంది కుండీలో కూడా తులసి మొక్కను పెంచుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేస్తాం కదా. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి తులసి ప్రతి ఇంటిలో ఉండాల్సిన ఒక ప్రత్యేకమైన మొక్క. కాలేయం దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు, అధిక ఒత్తిడి కారణంగా చాలా చిన్న వయసులోనే అధిక బరువు సమస్య అనేది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. అధిక బరువు సమస్యతో ఉన్నవారు కూడా ప్రతిరోజు 5 తులసి ఆకులను నమిలి తింటే
చాలా అద్భుతంగా పనిచేసి అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. తులసి ఆకులు జుట్టు సంరక్షణలో కూడా సహాయపడతాయి. జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టు బలంగా ఆరోగ్యంగా రాలకుండా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా తులసిలో హైడ్రేషన్ గుణాలు ఉండటం వలన తల మీద చర్మం ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది. దాంతో పొడి ఉండదు. తేమగా ఉండటం వలన చుండ్రు సమస్య కూడా ఉండదు. చుండ్రు సమస్య ఉంటే జుట్టు రాలే సమస్య కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చుండ్రు సమస్య ఉన్నప్పుడు తులసి ఆకులను పేస్ట్ చేసి తలకు పట్టించవచ్చు. లేదా కొబ్బరి నూనెలో తులసి ఆకులను వేసి బాగా మరిగించి నూనెను వడగట్టి ప్రతిరోజు తలకు రాసుకుంటూ ఉంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది. అలాగే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉసిరి పొడిలో తులసి ఆకులను వేసి పేస్ట్గా చేసి తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. వారంలో 2 సార్లు ఈ విధంగా చేస్తుంటే సరిపోతుంది. అంతేకాకుండా తులసి ఆకులలో యూకలిప్టాల్ అనే పిలువబడే సమ్మేళనం ఉండటం వలన వాపు మంట నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. కీళ్లలో ద్రవాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. సహజమైన అనర్జిస్టిక్గా పనిచేస్తుంది. కీళ్లలో వాపు మంట తగ్గుతాయి. ఇప్పుడు రోజుల్లో చాలా చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా ప్రతిరోజు 5 తులసి ఆకులను నమిలి తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నాయంటే లేవాలన్నా నడవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా తప్పనిసరిగా ఒక 5 తులసి ఆకులను తినటం అలవాటు చేసుకోండి. తులసి ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రక్తనాళాల్లో వ్యాకోచ సంకోచాలు బాగా జరిగేలా చేసి దమనంలో ఫలకం ఏర్పడకుండా చేస్తుంది. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన నోటి దుర్వాసన తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి ఆకులను 2 లేదా 3 నమిలితే వెంటనే నోటి దుర్వాసన తొలగిపోతుంది. కంటి ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. తలనొప్పి అలాగే మైగ్రేన్ తలనొప్పి చికిత్స చేయడానికి పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో తులసి ఆకులను ఉపయోగిస్తున్నారు. తులసిని ఏ రూపంలో తీసుకున్నా మనకు మంచి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులను అలానే శుభ్రంగా కడిగి నమిలేయచ్చు. లేదా తులసి ఆకులను నీటిలో వేసి నానబెట్టి అంటే రాత్రి సమయంలో వేసి పరగడుపున ఉదయం సమయంలో ఆ ఆకులను తింటూ నీటిని తాగవచ్చు. లేదా తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి కషాయంగా తయారు చేసుకుని తాగవచ్చు. తులసి ఆకులను ఏ విధంగా తీసుకున్నా అన్ని రకాల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు కూడా ఉంటాయి. తులసి ఆకులు తినటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.